హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు సింపుల్గా పాలకూర రైస్ అయితే చేస్తున్నానండి. పిల్లల్ని ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనుకోండి. చక్కగా తినేస్తారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ఎలా చేసుకోవాలంటే, ముందుగా పాలకూరని సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 3 కోడిగుడ్లు కూడా వేసానండి. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు చల్లేసుకొని రైస్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, కరివేపాకు కానీ వేసుకున్నాం అంటే పచ్చిమిరకాయలు ఘాటు వల్ల రైస్ పాలకూర స్మెల్లే రాదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా సింపుల్గా ఈ విధంగా చేసుకొని తినేయచ్చు. పిల్లలు కాబట్టి మళ్ళీ పచ్చగా ఉందని గోల్ చేస్తారని చెప్పేసి కొంచెం నేనైతే కారం అయితే వేశాను. వేడి వేడి అన్నం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని దించేసుకున్నాం అంటే పాలకూర ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. పాలకూర వాసన వచ్చిందని కూడా అస్సలు అనుకోవద్దు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్